హలో ఎవ్రీవన్. సండే అని చెప్పి సరదాగా బయటికెళ్దామని చెప్పేసి బయటకొచ్చాము. అండ్ అలా వెళ్తూనే మా అన్న దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ వాడిని పిక్ చేసుకున్న తర్వాత మేమిద్దరం కలిసి మిగతా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాము. కానీ దారి మధ్యలో ఒక ఇన్సిడెంట్ ఎదురయ్యింది. నా బండిలో పెట్రోల్ లేదన్న విషయం నాకు తెలీదు. ముందు రోజు మా తమ్ముడు తిప్పాడు. సో డైరెక్ట్‌గా ఇంకా పెట్రోల్ బంక్‌కే వెళ్ళామన్నట్టు. బంక్‌కి వెళ్ళాక మనకి బండి కొని 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా పెట్రోల్ ట్యాంక్ ఎక్కడుంటది, ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి ఆ ప్రాసెస్ అంతా మనకేం తెలీదు. ఎందుకంటే మనం చాలా రాయల్‌గా వెళ్తామన్నట్టు పెట్రోల్ బంక్‌కి కూడా. ఇంకెళ్ళాక బంకులో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళన్నారు, "మేడం నేర్చుకోండి" అని చెప్పేసి అంటే అలా ట్రై చేద్దామని ఇంక ఈరోజే ఫస్ట్ అన్నట్టు పెట్రోల్ ట్యాంక్ మనము కీస్ ఓపెన్ చేసాము. పెట్రోల్ అయిపోయాక మళ్ళీ ఇంకా మా అన్న అన్నాను కదా, వాళ్ళ బావ కలిసాడు. వాళ్ళందరం కలిసి కారులో బయటికెళ్ళామన్నట్టు ధర్మారం. సో ధర్మారం వెళ్ళాక మాకు అక్కడ కారు ఆగిపోయింది. అక్కడ బంక్‌లో ఆగేసి అదేదో ఉంటే చూసుకొని ఆ తర్వాత అందరం కలిసి డిచ్‌పల్లి వెళ్ళాము. డిచ్‌పల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ ఉంది ఫ్రెండ్స్. అసలు సూపర్ టేస్టీ. ఇక్కడ నిజామాబాద్ విజిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా డిచ్‌పల్లికి వెళ్ళి టిఫిన్ చేయండి.